Daily. Taste the Daily. అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. చింతూరు ప్రభుత్వ ఆసుపత్రిలో క్షతగాత్రులను పరామర్శించారు. చిత్తూరు జిల్లా నుంచి దైవ దర్శనాల కోసం బయలుదేరిన వారికి ఇలా జరగడం బాధాకరమని అన్నారు. ప్రమాదంలో మృతి చెందిన 9 మంది కుటుంబాలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తరపున 7 లక్షల రూపాయల చొప్పున, గాయపడిన వారికి 2.5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు. బస్సు ప్రమాద నేపథ్యంలో మారేడుమిల్లి ఘాట్ రోడ్లో రాత్రి వేళల్లో భారీ వాహనాల రాకపోకలపై నిషేధం అమల్లోకి తీసుకొచ్చామని తెలిపారు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఘాట్ రోడ్లో భారీ వాహనాలు తిరగకుండా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంటే ఓవరాల్ గా 5 మహిళలు 4 పురుషులు ఇందులో చనిపోవడం జరిగింది. చాలా మంది అక్కడ క్షతగాత్రులను చూస్తే కనుక నిజంగా చాలా బాధ అనిపించింది. వాళ్ళు చెప్తున్నారు ఎర్లీ మార్నింగ్ 4:35 ఆ టైంలో మేము అందరం పడుకుని ఉన్నామమ్మా, పెద్ద మాకు ఆ టైంకి సిగ్నల్ కూడా లేదు. ఆ నియర్ బై వచ్చిన వాళ్ళందరూ కూడా మమ్మల్ని చూసి డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా నియర్ బై అందరూ వచ్చి ఇమీడియట్ గా మమ్మల్ని అందరినీ కూడా హాస్పిటల్కి షిఫ్ట్ చేశారని చెప్పారు. ఇమీడియట్ గా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మన లోకల్ ఎమ్మెల్యే శిరీష గారు, అదేవిధంగా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, పోలీస్ డిపార్ట్మెంట్, ఫైర్ డిపార్ట్మెంట్, ఎస్డీఆర్ఎఫ్ డిపార్ట్మెంట్ అన్ని కూడా ఇమీడియట్ గా వచ్చి రెస్క్యూ ఆపరేషన్స్ చేసి యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇక్కడ చిత్తూరు హాస్పిటల్ కూడా క్షతగాత్రులందరినీ కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. వీరందరికీ కూడా మెరుగైన వైద్యం అందించడానికి రాజమండ్రి నుంచి కూడా కొంతమంది ఆర్థోపెడిక్స్ డాక్టర్స్ అందరినీ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసి వీళ్ళందరికీ కూడా ఇక్కడ ఇమీడియట్ గా ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఈ రోజు ఇప్పుడు వెళ్లి అందరితో కూడా మాట్లాడాను. ఒక్కొక్కరిది ఒక్కొక్క దయనీయమైన గాథ. ఒక ఆమె నా కొడుకు, నా కూతురు, అల్లుడు చనిపోయారమ్మా అని చెప్పి ఒక ఆమె బాధపడడం, ఇంకొక ఆమె అయితే నా భర్త నా కళ్ళ ముందే చనిపోయాడమ్మా అని చెప్పడం నిజంగా చాలా దురదృష్టం నిజంగా. ఎందుకంటే ఇటువంటి పర్యాటక ప్రదేశాలకు వచ్చేటప్పుడు వాళ్ళు చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో వస్తారు, తిరిగి క్షేమంగా ఇంటికి వెళ్తారు అనుకునే పరిస్థితి నుంచి చిన్న తప్పిదాల వల్ల లేకపోతే దురదృష్టదాస్తులు జరిగిన సంఘటనలు ఇవన్నీ కూడా దీనికి కూడా గవర్నమెంట్ మార్నింగ్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి ఒక పక్క నుంచి నన్ను సంఘటనా స్థలానికి అదేవిధంగా హాస్పిటల్కి వెళ్ళమని చెప్పడం, ఇన్ఛార్జ్ మినిస్టర్ గుమ్మడి సంజయ్ రాణి గారు, అదేవిధంగా రోడ్ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు రావటం కూడా జరిగింది. ఇప్పుడే గవర్నమెంట్ కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది మృతుల కుటుంబాలందరికీ కూడా. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి 2 లక్షల రూపాయలు మృతులకి ఎక్స్గ్రేషియా, అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వాళ్ళకి 2 లక్షల రూపాయలు మన స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 50,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా ఇవ్వడం జరిగింది. ఇమీడియట్ గా వీళ్ళందరినీ కూడా చిత్తూరు ప్లేస్ కి, వాళ్ళ ప్లేస్ కి, చిత్తూరు డిస్ట్రిక్ట్ కి ఇక్కడ కలెక్టర్ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలిపి ఒక 2 బస్సులు కూడా అరేంజ్ చేసి ఆ బస్సులు కూడా స్లీపర్ బస్సులు అరేంజ్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళందరూ కూడా దెబ్బలు తగిలి ఉన్నారు, కూర్చోలేరు అంత దూరం కాబట్టి ఒక స్లీపర్ బస్సెస్ అరేంజ్ చేసి డ్రైవర్స్ ని కూడా ప్రాపర్ గా పెట్టి క్షేమంగా వాళ్ళందరినీ కూడా చిత్తూరు అక్కడికి చేరుస్తాం. చిత్తూరు కలెక్టర్ గారు వాళ్ళందరినీ అక్కడి నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళ ప్లేసెస్ కి అక్కడ నుంచి వాళ్ళు సురక్షితంగా వాళ్ళ గ్రామాలకి చేరవేస్తారు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మృతుల కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు కూడా మాక్సిమం కొంతమంది 6 ఇక్కడే ఉన్నారు. ఒక 3 కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు కూడా యాజ్ వెల్ యాజ్ పాసిబుల్ ఇక్కడికి చేరుకుంటున్నారు. పోస్ట్ మార్టంలో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత వాళ్ళ ఆ మృతుల కుటుంబాలకి వాళ్ళని కూడా బాడీస్ ని కూడా చెప్పి